ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ స్పెషల్. ఇగో ఈరోజు అయితే నేను ఆలుగడ్డ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నా. చాలా బాగుంటుంది. వీటిలో పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి, ఆలుగడ్డ కానీ క్యాప్సికమ్ కానీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇగో ఫస్ట్ కొన్ని పల్లీలు, నువ్వులు, తర్వాత దీంట్లోనేమో 2 ఎండుమిరపకాయలు, 2 చెంచాల గసగసాలు, జీడిపప్పు, ఇవి మసాలా ఐటమ్స్, లవంగాలు, ఇలాచి, చెక్క, కొద్దిగా సాజీరా, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఇంత. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ మనం వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగో స్టవ్ ఆన్ చేసుకున్నాం, చిన్న కడాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకుందాం. ఫస్ట్ కొద్దిగా పల్లీలు వేయించుకున్నాం, టైం పడుతుంది కదా. ఇదిగో పల్లీలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇవి వేయించుకుందాం. ఇందులోనే పల్లీలోనే కొద్దిగా వేగితే చాలు. దీంట్లోనే ఇగో నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాం. వీటినన్నిటి మంచిగా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా వేయించుకున్నా. ఇప్పుడు వీటిని నేను మెత్తగా పేస్ట్ చేసుకొని చూపిస్తాను. ఇగో ఒక గిన్నె పెట్టుకొని ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకున్నా, వేడి అయిపోయింది. దీనికి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడాలి, కాబట్టి నేను ఒక 2.5 స్పూన్లు వేస్తున్నా. దీంట్లో కొద్దిగా కసూరి మెంతి, టేస్ట్ బాగుంటుంది, అందుకోసమని కసూరి మెంతి కొద్దిగా. అది కొంచెం వేగినాక ఇక అది కొంచెం వేగింది, ఆనియన్స్ వేసేసుకుందాం. అట్లనే పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి, ఇక కొద్దిగా కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇది మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా గోలమిద్దాం. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం. ఇక ఇవి మంచిగా గోలినాయి ఉల్లిపాయలు ఇట్లా. ఇప్పుడు మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 2 చెంచాలు వేసిన అల్లం పేస్ట్ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు ఇట్లా యాడ్ చేసుకున్నాం. ఇది ఒక 1/2 చెంచా పసుపు. దీంట్లోనే ధనియా పొడి, ఒక పెద్ద చెంచా ధనియా పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోనే క్యాప్సికమ్, ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. ఇంకా క్యాప్సికమ్, ఆలు 2 ఒకసారి వేసుకోవాలి. ఇట్లా పెద్దగా కట్ చేసుకుంటేనే కర్రీకి మంచిగా ఉంటాయి, తినడానికి టేస్ట్గా బాగుంటుంది. కలుపుకుందాం. వీటిని అయితే ఆయిల్ ఒక 5 నిమిషాల దాకా మంచిగా మగ్గనియాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్లో మంచిగా వీటిని మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఇగో ఒక 5 నిమిషాలు అయితే మంచిగా మగ్గినాయి ఇట్లా. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఇట్లా వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతాయి, అందుకోసమని ఉప్పు వేసుకుందాం. ఒక పెద్ద చెంచా సరిపోతుంది కరెక్ట్గా వేసుకొని. ఇవో అట్లనే దీంట్లోనే టమాటాలు సన్నగా కట్ చేసుకున్న చూసారా, టమాటాలు కూడా 2 టమాటాలు. మరొక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గిద్దాం.
టమాటాలు కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఇగో 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మసాలాలు, పల్లీలు అన్నీ పేస్ట్ చేసిన నేను, ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇది కొద్దిగా వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత కారం వేసుకుంటున్నా. ఒక 2 చెంచాలు, ఒక 2 చెంచాల కారం. ఇప్పుడు బాగా కలుపుకుందాం మంచిగా. దీంట్లోనే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కారం కొంచెం పచ్చివాసన పోతుంది. ఓకే, ఒక 2 నిమిషాలు ఆగి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక 2 నిమిషాలు అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడేదాకా మగ్గనియాలి. ఆయిల్ పైకి తేలి ఈ వాటర్ అన్ని కొంచెం చిక్కబడేదాకా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. దానికి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది టైము. ఒక 5 నిమిషాలు అయిపోయింది. మూత తీస్తున్నా. ఓకే, మంచిగా ఉడికిపోయింది. చూసిరా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ముక్క కూడా నేను చూపిస్తా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇగో మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అంతేకాదు మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ స్పెషల్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.